హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మేము కూడా చాలా బాగున్నామండి. మా పిల్లలు లేచిపోయేసరికి నా పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి. కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళకు బ్రష్ చేయించాను. ఇలా తల స్నానాలు కూడా చేయించాను ఇవాళ. వాళ్ళేమో ఇంకా ఆడుకుంటున్నారు. వాళ్ళు ఆడుకునేలోపు నేను వాళ్ళకు బ్రేక్ఫాస్ట్ తయారు చేసి పెట్టాను. ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే మ్యాగీ చేశాను. వాళ్ళకు మ్యాగీ అంటే చాలా ఇష్టపడతారండి. ఇంకా తర్వాత లంచ్ వచ్చేసరికి నేను ఎగ్ కర్రీకి ప్రిపేర్ అయిపోయానండి. ఇంకా ఎగ్స్ అయితే మంచిగా తింటారు పిల్లలు కూడా అని ఇలా ఎగ్స్ని కడుక్కొని కుక్కర్లో వేసి నేను బాయిల్ చేసుకున్నాను. కుక్కర్లో ఉడకబెడితే ఎగ్స్ పొట్టు మంచిగా ఊడొస్తుందండి 3 విజిల్స్కే. అందుకని కడిగి ఇలా వాటర్ వేసి బాయిల్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. తర్వాత నేను కర్రీ ప్రిపరేషన్కి కూడా ఆనియన్స్ని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. పక్కన పెట్టేసుకున్న తర్వాత ముందుగా గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టి ఆయిల్ వేసాను. ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ కూడా దానిలో యాడ్ చేసుకొని బాగా వేయించుకున్నానండి. వేయించుకున్న దానిలో హల్దీ పౌడర్, జింజర్ పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకున్నానండి. మా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేరనుకో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఛానల్ పెట్టినట్లయితే డిస్క్రిప్షన్లో మీ లింకుని నాకు షేర్ చేయండి. నేను కూడా పక్కా సబ్స్క్రైబ్ చేసుకుంటాను. జింజర్ పేస్ట్ వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న టమాటోస్ని కూడా నేను యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న మిశ్రమంలో కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకొని ఇలా కాసేపు కరివేపాకు వేస్తే ఆ స్మెల్లే వేరబ్బా, చాలా గుడ్ స్మెల్ వస్తుందండి. తర్వాత నేను రెడ్ చిల్లీ పౌడర్ని కూడా 1.5 స్పూన్ వేసుకొని కలుపుకున్నాను. నాకు కొంచెం గ్రేవీగా కావాలని వాటర్ కూడా యాడ్ చేసుకున్నానండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత అది బాగా కుక్ చేసుకున్నాను. బాగా కుక్ చేసుకున్న తర్వాత ఇంకా నేను బాయిల్ చేసుకున్న ఎగ్స్ని కూడా పొట్టు తీసేసుకొని పక్కన పెట్టేసుకొని ఈ కర్రీలో సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఈ గుడ్డుకు నేను ఒక ఘాటు పెట్టి ఇలా గుడ్లను కూడా యాడ్ చేసుకున్నానండి. ఫైనల్గా నా కర్రీ ఇలా తయారైపోయిందండి. మీకు కనుక ఈ కర్రీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా లంచ్ టైం వచ్చేసరికి లంచ్ అయిపోయిన తర్వాత ఈ తాటి ముంజలు అయితే రెడీగా ఉన్నాయండి. తాటి ముంజలు కూడా మేము ఇవాళ తిన్నాము. ఎండలు బాగా కొడుతున్నాయని పిల్లలకి కూడా తినిపించానండి. అమ్మ చాలా బాగున్నాయమ్మా, వీటిని ఏమంటారా అని అన్నారు. వాటిని తాటి ముంజలు అంటారు నాన్న, ఇది సమ్మర్ సీజన్లో మాత్రమే దొరుకుతాయి, వీటిని తినాలి నాన్న. పిల్లలకి బాగా చెమటకాయలు వస్తున్నాయని వీటిని తెప్పించుకున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.